మిత్రులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి దివ్యాంగుల బ్యాక్లాగ్ నోటిఫికేషన్ గురించి పూర్తిగా వివరించడం అనేది జరిగింది. ఈ బ్యాక్లాగ్ పోస్టుల గురించి ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని మీకు అందించాను. ఈ వీడియో ద్వారా ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్గా నిర్ణయించడం అనేది జరిగింది, వయసు ఎంత ఉండాలి, మరియు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఏ విధంగా అప్లికేషన్ను ఎక్కడ సబ్మిట్ చేయాలి అన్న ఫుల్ డీటెయిల్స్ను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ శాఖలలో బ్యాక్లాగ్ ఉద్యోగ నియామకం గురించి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన అర్హులైనటువంటి నిరుద్యోగ విభిన్న ప్రతిభావంతుల అంటే దివ్యాంగుల నుండి ఈ క్రింద తెలిపిన వివిధ కేటగిరీలకు రిజర్వ్డ్ చేయబడిన 42 బ్యాక్లాగ్ పోస్టులకై దరఖాస్తులు ఆహ్వానించడమైనది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 8/4/2026 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇందులో తెలియజేయడం అనేది జరిగింది. దరఖాస్తు చేసే నాటికి అభ్యర్థి వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 1/7/2026 నాటికి 52 సంవత్సరాలు దాటి ఉండకూడదు అని ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది. మరొక ముఖ్య విషయం ఇక్కడ ఇచ్చారు. ఈ క్రింద ప్రకటించిన ఖాళీలు అన్నీ పూర్తిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థానికత కలిగినటువంటి వారికి మాత్రమే ఇవ్వబడును అని ఇక్కడ పేర్కొన్నాడు. అంటే ప్రకాశం జిల్లా మరియు ప్రకాశం జిల్లా నుంచి వేరుబడి కొత్త జిల్లాలుగా ఏర్పడినటువంటి వారికి కూడా అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ ఉద్యోగాలు కేటాయించడం అనేది జరుగుతుంది. పక్క జిల్లాల వారికి, గుంటూరు జిల్లా వారికి కానివ్వండి, ఆ తర్వాత నెల్లూరు కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, ఈ విధంగా ఇతర జిల్లాల వారికి అవకాశం అనేది ఉండదు అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఇక పోస్టుల వివరాలను మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 4 పోస్టులు ఇక్కడ 12 కేటాయించడం అనేది జరిగింది. ఈ 12 పోస్టులలో ఎవరికి ఏ కేటగిరీ పోస్టులను కేటాయించారు, దానికి అర్హతలు ఏంటి అంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 2 ఉన్నాయి. ఈ 2 అందుల జనరల్ కేటగిరీలో కేటాయించడం అనేది జరిగింది. అందుల జనరల్ కేటగిరీలో అంటే అందులలో మహిళలు అయినా కానీ పురుషులైనా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టుకు సంబంధించి భారతదేశ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండవలెను మరియు కంప్యూటర్ ఆటోమేషన్లో పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి అని పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత మనకు టైపిస్ట్ అండ్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అందుల కేటగిరీలో 4 పోస్టులు కేటాయించడం అనేది జరిగింది. బదిరుల కేటగిరీలో అంటే చెవిటి మూగవారి కేటగిరీలో 2 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో 2 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఈ పోస్టులకు విద్యార్హతగా డిగ్రీని విద్యార్హతగా నిర్ణయించడం అనేది జరిగింది. మరియు ఆటోమేషన్లో పరిజ్ఞానం ఉండాలి అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత ఎంపీహెచ్ ఫిమేల్ పోస్టును ఒకటి కేటాయించారు. ఇది స్త్రీలకు మాత్రమే కేటాయించబడింది. స్త్రీలలో ఎవరికి అంటే బ్లైండ్ మహిళకు కేటాయించడం అనేది జరిగింది. ఈ పోస్టుకు ఉత్తీర్ణతకు సంబంధించి వివరాలు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి మరియు 2 సంవత్సరాల ఎంపీహెచ్ కోర్సును పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో నమోదు రిజిస్ట్రేషన్ చేయబడిన వారై ఉండాలి అని ఈ పోస్టుకు విద్యార్హతగా నిర్ణయించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏఎన్ఎం పోస్టును ఒకటి కేటాయించారు. ఈ ఒక్క పోస్టును కూడా బదిర మహిళకు అంటే చెవిటి మూగ మహిళకు కేటాయించడం అనేది జరిగింది. ఈ పోస్టుకు విద్యార్హతగా 18/24 నెలల ఎంసీహెచ్ఏ కోర్సును పూర్తి చేసి ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ యాక్సిలర్ నర్స్ అండ్ మిడ్ ఫైనరీ మరియు హెల్త్ విజిటర్స్ కౌన్సిల్లో నమోదు రిజిస్టర్ అయి ఉండాలి అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. లేదా 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ సర్వీస్ హెల్త్ వర్కర్ మహిళా కోర్సును పూర్తి చేసి ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో నమోదై రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి అని చెప్పేసి ఈ పోస్టుకు విద్యార్హతగా నిర్ణయించడం అనేది జరిగింది. ఈ విధంగా టోటల్గా గ్రూప్ 4 పోస్టులు అందులకు 7 కేటాయించడం అనేది జరిగింది. బదిరులకు 3 కేటాయించడం అనేది జరిగింది. శారీరక వైకల్యం కలిగిన వారికి 2 కేటాయించడం అనేది జరిగింది. టోటల్గా 12 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఇక నాన్ డిఎస్సి క్లాస్ 4 పోస్టులను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిషర్మెన్ పోస్టును ఒకటి కేటాయించారు. ఈ ఒక్క పోస్టును కూడా
అందులకు కేటాయించడం అనేది జరిగింది. ఈ ఫిషర్మెన్ పోస్టుకు సంబంధించి విద్యార్హతను 7వ తరగతిగా నిర్ణయించడం అనేది జరిగింది. 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఇండస్ట్రియల్ ఫిషర్మెన్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ పోస్టులు. ఈ అటెండర్ పోస్టులు అందుల కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి, బదిలీల కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి, శారీరక వైకల్యం కలిగినటువంటి వారి కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత మల్టిపుల్ డిజబిలిటీ కలిగినటువంటి వారికి 4 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 13 అటెండర్ పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఈ అటెండర్ పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత మెసెంజర్ పోస్టులు 1 ఉంది. ఈ ఒక్క పోస్టును కూడా ఎవరికి కేటాయించారు అంటే ఇక్కడ మల్టిపుల్ డిజబిలిటీ వారికి కేటాయించడం అనేది జరిగింది. దీనికి కూడా 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అని పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత శానిటరీ మేస్త్రి ఈ ఒక పోస్ట్ ఉంది. ఈ పోస్ట్ను కూడా అందులకు కేటాయించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత హెల్పర్ పోస్ట్ 1 ఉంది. ఈ పోస్ట్ను బదిరులకు కేటాయించడం అనేది జరిగింది. ఈ పోస్టుకు కూడా 7వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలని పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత వాచ్మెన్ పోస్టులు ఇక్కడ అందుల కేటగిరీలో 6 పోస్టులు ఉన్నాయి, బదిరుల కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మనకు మల్టిపుల్ డిజబిలిటీ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 10 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఈ 10 వాచ్మెన్ పోస్టులకు 5వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి అని పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత స్వీపర్ పోస్టులు 1 ఉన్నాయి, 1 కూడా అందుల కేటగిరీలో కేటాయించడం అనేది జరిగింది. దీనికి క్వాలిఫికేషన్గా స్థానిక భాషలు చదువుట మరియు వ్రాయట వచ్చి ఉండాలి అని పేర్కొనడం అనేది జరిగింది. అంటే తెలుగు చదవగలిగి రాయగలిగిన వారికి ఈ పోస్టును కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత పిహెచ్ వర్కర్ పోస్టులు ఇక్కడ 2 ఉన్నాయి. 2 1 అందులకు కేటాయించారు, 1 బదురులకు కేటాయించారు. దీనికి కూడా విద్యార్హతగా తెలుగు భాష చదవటం రాయడం వచ్చి ఉండాలి అని పేర్కొనడం అనేది జరిగింది. ఈ విధంగా క్లాస్ 4th పోస్టులు మొత్తము 30 పోస్టులు ఉన్నాయి. ఈ 30 పోస్టులలో ఇక్కడ అందులకు 14 కేటాయించారు, బదిరులకు 7 కేటాయించారు, శారీరక వైకల్యం కలిగిన వారికి 2 కేటాయించారు, మల్టిపుల్ డిజబిలిటీ వారికి 7 కేటాయించడం అనేది జరిగింది. ఈ పోస్టులకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే మీరు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అంటే ఒక దరఖాస్తు ఫారం ఉంటుంది. ఆ దరఖాస్తు ఫారాన్ని ఫిలప్ చేసి వారు అడిగినటువంటి సర్టిఫికేట్ జిరాక్స్ అన్నిటిని కూడా జత చేసి మీ జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఇక్కడ 8వ తారీఖు ఏప్రిల్ సాయంత్రం 5 గంటల లోపు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే సమయంలో అప్లికేషన్ ఫామ్తో పాటు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ 10 డాక్యుమెంట్స్ను కంపల్సరీగా సబ్మిట్ చేయమని చెప్పారు. ఆ 10లో మొదటిది పుట్టిన తేదీ ధృవీకరణ పత్రము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను తెలియజేసే పత్రము జత చేయాలి. రీవెరిఫికేషన్ సదరం సర్టిఫికేటు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల వెరిఫికేషన్లో భాగంగా సదరం రీఅసెస్మెంట్ జరుగుతుంది. ఈ విధంగా రీఅసెస్మెంట్ జరిగినటువంటి వాళ్ళు రీఅసెస్మెంట్ తర్వాత వారికి సర్టిఫికేట్ అందినట్టయితే ఆ సర్టిఫికేట్ను జత చేయాలి. రీఅసెస్మెంట్ జరగని వాళ్ళు ఎవరైతే ఉంటారో, జరిగినా కానీ సర్టిఫికేట్ అందని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాత సదరం సర్టిఫికేట్ను జత చేయవచ్చు. ఇక తర్వాత మనకు ఇక్కడ పేర్కొన్నది ఏంటంటే 3వది విద్యార్హతల ధృవీకరణ పత్రములు. మీరు ఏం చదువుకుంటే ఆ విద్యార్హతకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరియు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ను కూడా తప్పనిసరిగా జత చేయవలసి ఉంటుంది. తర్వాత 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లను కూడా జత చేయాలని పేర్కొన్నారు. కుల ధృవీకరణ పత్రాన్ని జత చేయాలి. స్థిర నివాస ధృవీకరణ పత్రాన్ని కూడా జత చేయవలసి ఉంటుంది. రేషన్ కార్డును మరియు ఆధార్ కార్డును జత చేయవలసి ఉంటుంది. దరఖాస్తు ఫారానికి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించవలసి ఉంటుంది అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ 10 సర్టిఫికేట్లను మీరు దరఖాస్తుతో పాటు తప్పనిసరిగా జత చేయవలసి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే డిఎస్సి పోస్టులకు డిగ్రీ అర్హతగా నిర్ణయించడం అనేది జరిగింది. కాబట్టి డిగ్రీలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారిని సెలెక్ట్ చేసి
ఆటోమేషన్ టెస్టును నిర్వహించి ఆ టెస్టులో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వారికి ఆ పోస్టును కేటాయించడం అనేది జరుగుతుంది. సమానమైనటువంటి మార్కులు వచ్చినటువంటి వారికి హయ్యర్ డిజబిలిటీ కానివ్వండి, హయ్యర్ ఏజ్ కానివ్వండి, ఎవరికైతే ఉంటుందో వారికి కేటాయించడం అనేది జరుగుతుంది. ఇక నాన్ డిఎస్సి పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఎక్కువ వైకల్యం కలిగినటువంటి వారికి మరియు ఎక్కువ వయసు కలిగినటువంటి వారికి, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ కలిగినటువంటి వారికి ఈ 3 కేటగిరీల్లో నుంచి మార్కులను కేటాయించి ఆ మార్కులలో ఎవరికి హైయెస్ట్ మార్కులు వస్తే వారికి ఈ నాన్ డిఎస్సి పోస్టులను కేటాయించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అంతర్నేత్ర ఛానల్ వాట్సాప్ నెంబర్ 8121512354 నెంబర్కు మీరు వాట్సాప్ చేయండి. ధన్యవాదాలు.